తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని ఎలాంటి ఆధారం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ అరెస్టు చేయడం వారి వివేకానికి నిదర్శనమని, ఇలాంటి ఆధారం లేకుండా అర్ధరాత్రి పోలీసులతో మూకుమ్మడిగా దాడి చేయించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా బెల్లంపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గద్దల నారాయణ, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు సింగరేణి కాలేజెస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి మణిరామ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో మీ ఓటమిని మీరే అంగీకరించినట్లయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగలవారని, వారి కనుచూపుల్లో మీరు మాడి మసైపోవడం తథ్యమని అన్నారు. రానున్న కాలంలో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని, వెంటనే చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో బస చేస్తున్న క్రమంలో పోలీసులు ఒక 1000 మంది చుట్టుముట్టి అతన్ని అరెస్ట్ చేయడానికి ఎన్నో పన్నాగాలు పన్ని ఎంతో కుట్రకు పూరితమైనటువంటి చర్యలు చేశారు. ఇది రాజకీయ దుష్ట చర్యగా భావిస్తున్నాం. అదే జగన్ గారు ఇన్నింత తలవంచి ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నాడంటే అతనికి రాబో రోజులు గడ్డుకాలం అవుతుంది. చంద్రబాబు నాయుడిని ఒక్కరుగా అరెస్ట్ చేయాలనే ఒక తలంపుతోటి ఆయన ఈరోజు లండన్ పోయి అక్కడ నుండి ఇవన్నీ నడిపిస్తూ ఏదో ఒక విధంగా ఇతన్ని లోపల పెట్టించాలని ఒక దుశ్చర్యతోటి సాగిస్తున్న ఈ చర్యలు ఇక ముందు సాగవని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి దీన్ని ఖండిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయకపోతే అతి త్వరలోనే కులంకుశంగా అందరం చర్చించుకొని రోడ్ల మీదకి వచ్చి ఎన్నో రాస్తారోకోలు చేయాలనే ఉద్దేశంతో బాబు గారిని ఎన్నో విడుదల చేయాలని కోరుకుంటూ సెలవిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు, మరి పేదల పాలిట బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారిని మరియు ఆర్థిక నేరాల కింద అతనిని అర్ధరాత్రి అంటే రాత్రి 3 గంటల సమయంలో ఈ కీచక ప్రభుత్వం, ఈ కీచక ముఖ్యమంత్రి విదేశాలలో వండుకుంటూ మరి ఇతని మీద కక్షపూరితంగా మరి ఒక పద్ధతి ప్రకారంగా ఒక పన్నాగం మంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయాలని చెప్పేసి అరెస్టు చేయడం జరిగింది. మా అధినేత ఇప్పుడు వీడియోలో మన వాయిస్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాడు, మీడియాలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా మీద కనుక ఎలాంటి ఆరోపణలు ఏమన్నా ఉంటే మీరు ప్రూవ్ చేయండి, చేసిన తర్వాత చట్టానికి లోబడి నేను ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉన్నాడు. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా భయానికి లోనై వాళ్ళు బయటికి రాకుండా చేద్దామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి స్కిల్ డెవలప్మెంట్ కింద మరి అదేవిధంగా పిల్లలకు శిక్షణ ఇచ్చేటువంటి సమయంలో మరి 2015లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మరి అప్పుడు ఈ సిబిసిఐ ఏం చేసింది, ఇప్పటి వరకు కూడా మరి నిన్నగాక మొన్నటి వరకు కూడా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా మరి ఈ ఎంక్వైరీ చేయకుండా ఈరోజే ఇప్పుడే అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానీ దాన్ని వెంటనే విరమించుకోవాలి. దానికి చట్టాలు ఉన్నాయి. ఏదో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మీరు అవి చూయిస్తూ మరి ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమాచారం దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే, మరి 2 రోజుల వరకు కూడా ఒక్కరోజైనా కానీ జైల్లో ఆయనను పెట్టాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను అరెస్టు చేయించడం అనేది జరిగింది. మరి దీని వెనుక కేంద్ర ప్రభుత్వం కూడా మరి వాళ్ళు నోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ మాట్లాడడం లేదు. మరి అక్కడ లా అండ్ ఆర్డర్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. మరి ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ప్రజల సమస్యల మీద నిలబడి నిరంతరం పోరాటం చేసేటువంటి నాయకుని మీద మరి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి కేసులు పెడుతూ అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద కూడా ఇలాంటి కేసులు పెట్టుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి స్పందించి అక్కడ లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయినాయి కాబట్టి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము బెల్లంపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దీన్ని కనుక మేము ఇప్పటికైనా కానీ మేము శాంతియుతంగానే పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాం. మరి మా అధినేతలు కనుక విడిచిపెట్టకపోతే
మళ్ళీ దీన్ని ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. తెలంగాణ కూడా దీన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా బంద్ పిలుపునియడానికి కూడా మేము వెనుకపోమని చెప్పేసి మేము ప్రజల తరఫు నుంచి మరి మా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వెంటనే ఖండిస్తున్నాం. ఎంబడి అతనిని విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.